అంటే ఈ వ్యక్తులకు సంబంధించిన ఇంటర్నల్ విషయాల కన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ సంబంధించిన కమిషన్ ఒకటి ఏర్పాటైంది, దాన్ని నడుస్తుంది. ఇక బస్తీలలో కూడా పోయి రిపోర్ట్లు తీసుకుంటారని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు కమిషన్ అన్ని జిల్లాలు తిరుగుతున్నారు వాళ్ళు. ఓకే, మొన్నటి నుండి మండే నుండి 16వ తేదీ నుండి వాళ్ళు తిరుగుతున్నారు. అది కూడా అక్కడ కోర్టులో ఉంది. అంటే జిల్లాల తరపున జిల్లాలకు సపరేట్ చేస్తామని అన్నాడు కదా, మరి అది అమలు దానికైనా ప్లాన్ చేస్తున్నారా అని? అతను ఓట్ల కోసం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. వాస్తవంగా అనుకోకుండా లక్కీగా ఈ జడ్జిమెంట్ వచ్చింది. దానికి కొద్దిగా ఆసరా దొరికింది వాళ్ళ వాదనకి, వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన దానికి. అయితే దీని అమలులో అనేక రకాలైన న్యాయబద్ధమైన అడ్డంకులే ఉన్నాయి కమిషన్ పరిధిలో. సుప్రీంకోర్టు అక్కడ కూడా సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం కమిషన్ వేయబడలేదు. అది గతంలో రామచంద్రరాజు కమిషన్ లాంటిదే ఈ కమిషన్ కూడా. ఎక్కడన్నా రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ జస్టిస్ని వేసాడు, అక్కడ ఒక బేపన ఆయన రిటైర్డ్ ఐఏఎస్ని వేసాడు. అంటే నివేదిక ఆయన ఊరికి తిరుగుతాడు, అంటే సరదాగా షికారుకి టూర్ లాగా తిరుగుతాడు, డబ్బులు తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు తయారు చేసిన నివేదికని ఇస్తాడు రేపు. ఆ నివేదికలో తప్పనిసరిగా ఆ జిల్లాల వారీగా అనే అంశమే ప్రధానంగా ఉంటుంది. క్రిమీ లేయర్ అనే అంశం కూడా ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ క్రిమీ లేయర్ అంశం పొందుపరచాల, అక్కడ కమిషన్కి క్రిమీ లేయర్ కూడా ఏ విధంగా చేయాలనే అంశ సబ్జెక్ట్ ఇచ్చారు. అది మాలా మాదిగా ఇద్దరు క్రిమీ లేయర్కి నష్టమే. ఎంపెరికల్ డేటా తీస్తే మాదిగలే పోతారు అక్కడ ఇక్కడ. ఎవడింతగా ఆ పథకాలు అందుకున్న వాళ్ళు మొత్తం పొందినవాడు పావుడు. మేము అరిసి గీపెట్టి మొత్తుకొని చెప్పేది ఏంటంటే ఈ రిజర్వేషన్లు మనకి అంటరానితనం అనే దాని ప్రకారం వచ్చినాయి. బీసీలకు కూడా ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు రాలేదు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఆర్టికల్ 340 బీసీలకు నిర్దేశించిన దానిలో కూడా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ అందే తప్ప ఎక్కడా కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్నెస్ లేదు. బీసీల వాటా కొట్టేయటం కోసం 25%, 52% ఉన్న బీసీలని 27% పరిమితం చేసి మిగతా 25% ఈ ఓసీలు కొట్టేసే కుట్రలో భాగంగానే కోర్టులు, పాలక వర్గాలు ఈ క్రీమీ లేయర్ అనే పదాన్ని సృష్టించినవి. ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు రాలేదు. ఇది మత ప్రాతిపదిక మీద కూడా మాకు రిజర్వేషన్లు రాలేదు. అంతకుముందు రాజ్యాంగానికి ముందు సిక్కు రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు, ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు, పార్సీ రిజర్వేషన్లు, దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లు ఉన్నాయి. అవి మతానికి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఈ మతానికి సంబంధించిన రిజర్వేషన్లన్నీ తొలగించి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్లుగా పొందుపరిచారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు అంటరానితనం ప్రాతిపదిక. ఈ ప్రాతిపదికను విస్మరించి ఆయన కమిషన్లు ఏం చేస్తున్నాయి? ఆర్థిక పరంగా అభివృద్ధి చెందారా? ఆస్తి ఎంత ఉంది, ల్యాండ్ ఎంత ఉంది, ఇల్లు ఉందా లేదా, కారు ఉందా లేదా అని వీటి ప్రాతిపదిక మీద కమిషన్ రేపు నివేదిక ఇవ్వబోతా ఉంది. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకం. రెండోది క్రీమీ లేయర్ పేరుతోటి రాంప్రసాద్, రాకేష్ ఒక రిజర్వేషన్ ఫలితం పొందితే రాంప్రసాద్ కుటుంబంలో ఉన్న 3 పిల్లల్ని రిజర్వేషన్కి అనర్హులని ఏరివేసి ఒక కొత్త బానిస వర్గాన్ని తయారు చేస్తున్నారు. ఇది మాలా మాదిగలు అందరికీ వర్తిస్తుంది. మరి వాడి హక్కు ఏమవుతుంది? రాంప్రసాద్ కడుపును పుట్టినందుకు ఆ మైనారిటీ తీరిందాకా, డిగ్రీ అయిందాకో ఆయన చదివిస్తాడు. పెళ్ళయ్యాక రాంప్రసాద్ కొడుకులు పెళ్ళయ్యాక వాళ్ళ భార్యని, వాళ్ళ కొడుకుల భార్యని, మనవాళ్ళని కూడా రాంప్రసాదే పోషిస్తాడా? మరి రాంప్రసాద్ కొడుకు ఆయన కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. మరి ఆయన కుటుంబాన్ని పోషించుకోవాలంటే ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన ఆయన హక్కు, ఒక లోను, ఒక ఉద్యోగము పొందే హక్కు లేదా అంటే ఆడి లివింగ్ హక్కు ఆర్టికల్ 21 ప్రకారం బ్రతికే హక్కును కూడా నువ్వు
క్రీమీ లేయర్ పేరుతో కొట్టేస్తున్నావు. ఇది మేము చెప్తుంది. ఇది తలకెక్కగా మా మేధావులు అనేవాళ్ళు అక్కడ పార్లమెంట్లో పార్లమెంట్కి కూడా లేదు. నా లివింగ్ రైట్ని, నేను బతికే హక్కుని, నా భార్య బిడ్డల్ని పోషించుకునే హక్కుని నువ్వు అంటే నా కుటుంబం మొత్తం ఒక 5గురు జీవించే హక్కు నువ్వు తీసేస్తున్నావు. 3 పిల్లలుంటే ఈ భార్య భర్తలు ఆ 3 పిల్లల జీవితాన్ని నువ్వు తీసేస్తున్నావు, లివింగ్ రైట్ని. ఇది భారత రాజ్యాంగం కాదు, ప్రపంచ రాజ్యాంగాలు. మనిషి అనేవాడు ఎవడు ఒప్పుకోడు దీన్ని. ఇంత దుర్మార్గమైన చేయడం, అందుకు మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రమాదాన్ని మేము చెప్తున్నాం. ఈ యాంగిల్లో ఆ మాదిగ మేధావులు, మాల మేధావులు ఆలోచించండి. నష్టమేమిటో జరుగుతుంది, వీడి బతికే హక్కు పోతుందని మేము మొత్తుకుంటుంటే ఈ కోర్టు విందు, ఈ పార్టీలను, ఈ ఉద్యమకారులను బతికే హక్కు లేదా? వాడికి ఒక ఉద్యోగి కొడుక్కి పెళ్లి చేసుకునే హక్కు లేదా? పిల్లల్ని కానీ హక్కు లేదా? వాళ్ళు పోషించుకోవడానికి అన్ని రాజ్యాంగబద్ధంగా ఉండే ఫలాలు పొందే హక్కు లేదా? ఇది ఎవరికి? ఓసీలకే లేదే. ఓసీలకు కూడా లేని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నెత్తిన రుద్దాలంటే ఇది అంత దుర్మార్గమైన ఈ డిమాండ్. అది ఆలోచించమని మేము ఈ 30 సంవత్సరాలుగా వేడుకుంటున్నాం, పోరాడాం, అప్పీల్ చేసాం. అయినా ఈ మానవ రూపంలో ఉన్న అజ్ఞానులు వాళ్ళు మనువాదులకు మించి 100 రకాల మనువన్న కనీసం కొన్ని వర్గాలకు ఆడు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాడు. బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి కల్పించాడు కదా. బీసీఎల్ని, ఎస్సీలను కొట్టాడు. వాళ్ళ సేపు అయ్యన్నా చూశాడు. వీళ్ళు అసలు అది కూడా కాదే. వీళ్ళ మనువాదులు అంటాం కూడా తక్కువ చాలా. ఈ వర్గీకరణవాదులు 100 మనువుల్ని పోగు చేసి ఒకరిని చేస్తే ఈ వర్గీకరణవాదులు అవుతారు. ఓకేనా? ఇది ఆ పెయిన్ మాది. అది దీంట్లో మాలా మాదిగా డక్కలి వెళ్ళి పాకి అనేది కాదు. మనుషులు మనం, ఈ మనుషులు ఈ సమాజంలో బతకటానికి ఈ మాత్రం చిన్న అవకాశాలు, ఆ స్పేస్ని భిక్షగాడికి కూడా బతికే హక్కు ఉందంటున్నారు. ఇంకో ప్రధానమైన విషయం, సంతోష్ హెగ్డే బెంచ్ జడ్జిమెంట్లో ఆయన రాశాడు స్పష్టంగా, వికలాంగుడికి ఒక పదవి, ఒక ఉద్యోగం వస్తే వాడి వికలాంగత్వం పోద్దా? కాలు వచ్చేసినట్టేనా? ఒక ట్రాన్స్జెండర్ కలెక్టర్ అయిందండి, ఆమె ఆ వైకల్యం పోయినట్టేనా? ఒక స్త్రీ భారత రాష్ట్రపతి, నీ స్త్రీత్వం, ఆ వివక్ష పోయిందా? అస్పృశ్యత కూడా అదే. ఆయన జస్టిస్ సంతోష్ హెగ్డే ధర్మాసనం చెప్పింది, న్యాయంగా కూడా అది. ఆ న్యాయం ఉండాలని భారత ప్రజలకి, ప్రజలందరితో పాటు మాకు, ఈ కింద వర్గాలకు ఉండాలని పరితపిస్తూ అన్ని వర్గాల ప్రజలు బ్రతికే హక్కు కోసం పోరాడుతున్న వాళ్ళని, ఆ బ్రతికే అవకాశాలు నాశనం కాకుండా ఉండాలని పోరాడే వాళ్ళం మేము. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంత న్యాయబద్ధమైంది.